మై సెల్ఫ్ డాక్టర్ అనిత రావిరాల. ఈరోజు ఈ వీడియో మీకు టీఎస్ సెట్ గురించి మీ ముందుకు తీసుకొస్తున్నాను. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 1 సిలబస్లో ఏం కంటెంట్ ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవాలంటే ఏ ఏ టాపిక్స్ పైన మనం ఎక్కువ స్ట్రెస్ చేయాలి అనేది చూద్దాము. సో చూడండి, టీఎస్ సెట్ 2024 సిలబస్ని మనం చూసినట్టయితే దీంట్లో జనరల్ పేపర్ 1 వచ్చేసి మనకు జనరల్ పేపర్ ఉంటుంది. దీంట్లో 10 యూనిట్స్ ఉంటాయి. ఆ 10 యూనిట్స్లో చాప్టర్ 1 వచ్చేసి టీచింగ్ యాప్టిట్యూడ్ పైన. దీంట్లో మనకి ఎక్కువ క్వశ్చన్సే ఇవ్వటం జరుగుతుంటుంది. టీచింగ్ యాప్టిట్యూడ్లో మనకు టీచింగ్ కాన్సెప్ట్, ఆబ్జెక్టివ్స్, లెవెల్స్ ఆఫ్ టీచింగ్, మెమొరీ, దీంట్లో అండర్స్టాండింగ్ అండ్ రిఫ్లెక్టివ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ బేసిక్ రిక్వైర్మెంట్స్, learner characteristics, factors of the affecting teaching and relative to teacher, learner, support material, instructions, facilities, learner, environment and institution. సో దీని గురించి మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే మనకు బోధన గురించి ఉంటుంది. బోధన దాంట్లో స్వభావం, నేచర్ గురించి మనం ఎక్కువ తెలుసుకోవాల్సి ఉంటుంది. మనము చూడండి, ఫస్ట్ చాప్టర్లో కొన్ని పాయింట్స్ అంటే మనం వేటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈ మన ఫస్ట్ చాప్టర్లో మనం క్వశ్చన్స్ ఎక్కువగా అటెంప్ట్ చేయాలంటే వేటిపైన ఫోకస్ చేయాలి. సో మనకు ఫస్ట్ టీచింగ్. సో జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఫస్ట్ చాప్టర్ పైన మనం ఎలాంటి ఫోకస్ చేయాలి అనేది. టీచింగ్కి సంబంధించిన డెఫినేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్స్ మనకు కొంతమంది విద్యావేత్తలు ఇచ్చిన డెఫినేషన్స్ని మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. దాంట్లో నిర్వచనాలు ఎక్కువగా మనము నేర్చుకోవాల్సి వస్తుంది. సో నిర్వచనం నేర్చుకునేటప్పుడు ఒక 2 లైన్స్ 3 లైన్స్ వరకు మనకు నిర్వచనాలు ఉంటాయి. అవన్నీ బైహార్ట్ చేయాలంటే మనకు చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి కీవర్డ్ అంటే ఇచ్చిన నిర్వచనంలో ఆ కీవర్డ్ పట్టుకొని దాన్ని బేస్ చేసుకొని మనం చదువుకున్నట్టయితే ఒకవేళ ప్రశ్నపత్రంలో అది ఆ కీవర్డ్ ద్వారానే మనం ఈజీగా చేయగలుగుతాము. సో డెఫినేషన్ ఒకటి. నెక్స్ట్ వీటికి సంబంధించిన ఒకటి అభ్యసనం డెఫినేషన్స్. నెక్స్ట్ వీటికి సంబంధించిన ఏంటంటే ఆ మెథడ్స్ ఎలా, టీచింగ్ మెథడ్ ట్రెడిషనల్ మోడ్లో ఎలా ఉంటాయి, మోడర్న్ మోడ్లో టీచింగ్ ఎలా ఉంది. ట్రెడిషనల్ అంటే సాంప్రదాయ పద్ధతిలో టీచింగ్ ఎలా ఉంది, ఇప్పుడు లేటెస్ట్గా విద్య ఎలాగుంది అంటే టీచింగ్ ఎలా ఉంది, ట్రెడిషనల్ మోడ్లో ఎలా ఉంది. నెక్స్ట్ మోడర్న్ పీరియడ్లో. సో వీటిపైన కూడా మనం ఫోకస్ అడుగుతాయి. అంటే ఈ రెండు మనం ఎందుకు ఫోకస్ చేయాలి అంటే ట్రెడిషనల్ మెథడ్లో టీచర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది. మోడర్న్ టీచింగ్లో టీచర్కి స్టూడెంట్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వటం జరిగింది. కాబట్టి వీటి రెండింటికి యొక్క డిఫరెన్స్ కూడా మనం తెలుసుకున్నట్లయితే ఒక బిట్టును మనం ఈజీగా సెట్ పేపర్లో అటెంప్ట్ చేసిన వాళ్ళం అవుతాము. నెక్స్ట్ బోధన క్యారెక్టరిస్టిక్స్. అసలు టీచింగ్ అనేది దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, టీచింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఏ రకంగా ఉంటుంది. టీచింగ్ ఎవరి మధ్య జరుగుతుందండి, స్టూడెంట్ టీచర్ మధ్య కంటెంట్ నాలెడ్జ్ పాస్ అవ్వటాన్ని మనం టీచింగ్ అంటాం. అంటే తెలిసిన వ్యక్తి, తెలియని వ్యక్తి. తెలిసిన వ్యక్తి ఎవరు అంటే విషయ పరిజ్ఞానం తెలిసింది ఎవరికి, ఉపాధ్యాయుడికి. అంటే విషయ పరిజ్ఞానం తెలిసిన ఉపాధ్యాయుడు విషయ పరిజ్ఞానం తెలియని విద్యార్థికి సమాచారాన్ని అందచేయటాన్ని మనము టీచింగ్ అంటాం. సో ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తుంది, అందుకే టీచింగ్కి ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటిదంటే ట్రైపోలార్ మెథడ్ని మనకు ఒక బెస్ట్ క్యారెక్టర్గా టీచింగ్ చెప్పొచ్చు. ఎందుకంటే స్టూడెంట్ చూడండి, ట్రైపోలార్ అంటే త్రిధ్రువ పద్ధతిలో ఉంటుంది టీచింగ్ అంటారు. స్టూడెంట్ టీచర్ ఇక్కడ కంటెంట్ నాలెడ్జ్, సో ట్రైపోలార్ మెథడ్లో మనకు టీచింగ్ ఉంటుంది. నెక్స్ట్ టీచింగ్ పైన ఉన్న డెఫినేషన్స్ కూడా మనము ఎక్కువగా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అసలు ఏంటి టీచింగ్కి ఉండాల్సిన నియమాలు ఏంటి, టీచ్ చేయాలి అంటే ఎలా టీచ్ చేయాలంటే ఉపాధ్యాయుడికి చాలా కంటెంట్ తెలిసి ఉంటుంది, బట్ మరి విద్యార్థికి తెలిసి ఉండాలని రూల్ లేదు కదా. మరి అలాంటప్పుడు ఎలా టీచ్ చేయాలి అనే దానిపైన అంటే బోధన నియమాలు ఏంటి అసలు, దీనిపైన కూడా ఒక క్వశ్చన్ వస్తుంది మనకి సెట్లో. బోధన నియమాలు అంటే జనరల్గా కొన్ని ఉంటాయి. నోన్ టు అన్నోన్, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, సింపుల్ టు కాంప్లెక్స్. సో ఇలా ఉంటాయి. ఈ పద్ధతుల గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఉన్నప్పుడు డీటెయిల్గా చెప్పేటప్పుడు చెప్తాను. బట్ బోధన నియమాలు అనేవి మనకు అలా కొనసాగుతుంటాయి, వాటిపైన కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఉపాధ్యాయుని వృత్తి నియమాలు. ఈ చాప్టర్లో ఇంకొక పాయింట్ ఏంటిదంటే ఉపాధ్యాయుని వృత్తి నియమాలు. అంటే ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి, సహనంతో ఉండాలి,
ఓకే ఆ వృత్తిలో తనకేంటిది ప్రాఫిట్ వస్తేనే టీచ్ చేయాలా, లేకుంటే జ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలా అనే వాటిపైన కూడా టీచింగ్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్లో మనకంటే వృత్తి నియమాలు ఏంటిది, ఉపాధ్యాయ వృత్తి నియమాలు ఏంటి అని కూడా మనం ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అభ్యసన, భావన, స్వభావం అని చెప్పేసి సెకండ్ పాయింట్ ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది. అభ్యసనం, భావన, స్వభావం అంటే ఇప్పుడు మనం టీచింగ్ గురించి అయిపోయింది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి లెర్నింగ్. ఎవరు నేర్చుకుంటారు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో అంటే స్టూడెంట్ నేర్చుకుంటాడు. సో ఎలా నేర్చుకుంటాడు, ఏ రకంగా నేర్చుకుంటాడు అనేది మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. దీనిపైన టీచింగ్ పైన ఎట్లా నిర్వచనాలు ఉంటాయో మనకు లెర్నింగ్ పైన కూడా మనకు నిర్వచనాలు ఉంటాయి. లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్, లెర్నర్స్ పైన డెఫినేషన్స్, మళ్ళీ కొంతమంది విద్యావేత్తలు లెర్నర్స్ పైన అభ్యసనం పైన మనకు కొన్ని నిర్వచనాలు ఇవ్వటం జరిగింది. సో అవి కూడా మనకు కీవర్డ్స్ ద్వారా గుర్తుపెట్టుకోవాలి. మేబీ 1 మార్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ మనకు అభ్యసన లక్షణాలు ఏంటిది. సో లెర్నింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎఫెక్టింగ్ టీచింగ్ ఇన్ ద రిలేటెడ్ టు ఫ్యాక్టర్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్. లక్షణాలు అంటే ఏంటి, ఎలా నేర్చుకోవాలి అంటే విద్యార్థి ఎలా నేర్చుకోవాలి, ఎప్పుడు నేర్చుకోవాలి. నెక్స్ట్ వేటిపై ఆధారపడి ఉంటుంది అంటే ఏజ్ పైన ఆధారపడి ఉంటుంది, వాళ్ళ ఎమోషనల్ స్ట్రాటజీస్ పైన అభ్యసనం ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ అవసరం పైన కూడా అభ్యసనం. అవసరం అనుకుంటేనే విద్యార్థి అభ్యసిస్తాడు, లేకుంటే అభ్యసిస్తాడు. చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఏంటి అంటే విద్యార్థి ఎప్పుడు అభ్యసిస్తాడు అనే బిట్టు కింద ఉంటుంది. తన ఇష్టమైనప్పుడు, అవసరమైనప్పుడు, అసలు ఎప్పుడు అభ్యసించడు అని. సో సంసిద్ధంగా ఉన్నప్పుడు, లేకుంటే అవసరం కోసం అభ్యసనం అని. విద్యార్థి సంసిద్ధంగా ఉన్నప్పుడు వింటాడు, అవసరం కోసం నేర్చుకుంటాడు అనే బిట్స్ చాలాసార్లు రిపీట్ అయిపోయింది. మీరు ప్రీవియస్ బిట్స్ చూసినట్టయితే. నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది అంటే విద్య ఎప్పటి వరకు కొనసాగుతుంది అంటే అభ్యసనం మనం ఎన్ని సంవత్సరాల వరకు చేయొచ్చు, లైఫ్ లాంగ్ చేయొచ్చు. ఇది కూడా ఒక బిట్టు. అభ్యసనం ఎంతవరకు కొనసాగుతుంది అంటే ఒక 60 years, 70 years, 80 yearsలో అభ్యసనం కొనసాగించవచ్చు, అక్కడికి క్లోజ్ అవుతుంది అనేది కాదండి. అభ్యసనం అనేది లైఫ్ లాంగ్ లెర్నింగ్. ఈ బిట్ కూడా చాలాసార్లు రిపీట్ అయింది. అభ్యసనం అనేది లైఫ్ లాంగ్ లెర్నింగ్ అంటే అభ్యసనం అనేది ఆగదు, నేర్చుకుంటూనే ఉండాలి. అలాంటి బిట్స్ మనకు. సో వీటి గురించి కూడా మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మరి అభ్యసనాన్ని ఏవి ప్రభావితం చేస్తాయి జనరల్గా మనం అనుకుంటుంటాం. ఓల్డ్ అయిపోతే ఏజ్ ఫ్యాక్టర్ ప్రభావితం చేస్తుంది, నేర్చుకోలేము. రిచ్ పీపుల్ ఎక్కువ చదువుకుంటారు, పూర్ పీపుల్ అంటే ఎకనామికల్ స్టేటస్ అనేది కూడా లెర్నింగ్ పైన ప్రభావం. మేబీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంటే అది మనకు ఎలాగైనా ఉండొచ్చు, కానీ ప్రభావితం అనేది చూపుతుంది. నెక్స్ట్ ఎమోషనల్ ఫీలింగ్స్. టీచర్ ఎఫెక్టివ్గా టీచ్ చేస్తే పిల్లలు మంచిగా నేర్చుకుంటారు, అది కూడా ప్రభావితం చేస్తుంది. టీఎల్ఎమ్స్ మంచిగా ఉపయోగిస్తే కూడా ఎక్కువగా నేర్చుకుంటారు. అంటే అది కూడా అంటే అభ్యసనంలో ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి. నేను కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ బ్రీఫ్గా చెప్తున్నాను. సో ఆ అంశాల పైన కూడా బాగా పట్టు సాధిస్తే దీనికి సంబంధించిన క్వశ్చన్ని మనం ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాము. నెక్స్ట్ బోధనా పద్ధతులు. ఇదే చాప్టర్లో మనకు బోధనా పద్ధతులు కూడా ఉందండి. టీచింగ్ మెథడ్స్, టీచింగ్ మెథడ్స్, సపోర్ట్ సిస్టమ్, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మెథడ్స్. ఒక ఉపాధ్యాయుడు బోధించేటప్పుడు ఏ టీచింగ్ మెథడ్ ఉపయోగిస్తే బోధన అంశానికి ఉపయోగంగా ఉంటుంది అని. ఈ టీచింగ్ మెథడ్స్లో మనకు టైప్స్ ఆఫ్ టీచింగ్ మెథడ్స్ ఉంటాయి. అంటే ఇందాక నేను చెప్పినప్పుడు ట్రెడిషనల్ మోడ్లో ఉపాధ్యాయుడికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది, మోడర్న్ మోడ్లో విద్యార్థికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అని చెప్తున్నాం. ఇలాగే టీచింగ్ మెథడ్స్లో కూడా 2 types ఉంటాయి. ఒకటి ఏంటంటే టీచర్ సెంట్రిక్ మెథడ్స్ అంటే విద్యార్థి కేంద్రిత బోధనా పద్ధతులు, ఉపాధ్యాయ కేంద్రిత బోధనా పద్ధతులు. బట్ ప్రజెంట్ మనము విద్యార్థి కేంద్రిత బోధనా పద్ధతులనే వాడుతున్నాము. అసలు ఇంతకు విద్యార్థి బోధనా పద్ధతులు ఏంటి, ఉపాధ్యాయ బోధనా పద్ధతులు ఏంటి అనే వాటి గురించి కూడా నేర్చుకోవాలి. సో జనరల్గా ఫస్ట్ చెప్తున్నాను, ఉపాధ్యాయ కేంద్రిత బోధనా పద్ధతులు అంటే ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, హిస్టారికల్ మెథడ్ అంటే చారిత్రక పద్ధతి. ఇవి ఉపాధ్యాయునికి చాలా ఉపయోగపడే పద్ధతులు. నెక్స్ట్ విద్యార్థి కేంద్రిత బోధనా పద్ధతులు ఏంటి అంటే ప్రాజెక్ట్ మెథడ్. సో నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇది ఇంపార్టెంట్. స్టూడెంట్ సెంట్రిక్ మెథడ్స్. సెంట్రిక్ ఆర్ సెంటర్డ్, వాట్ ఎవర్ వీ కెన్ రైట్. స్టూడెంట్ సెంట్రిక్ మెథడ్స్ అంటే బోధనా పద్ధతులలో విద్యార్థికి. ఎందుకు ఇది నేను ఫోకస్ చేస్తున్నా అంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ స్టూడెంట్ సెంట్రిక్ మెథడ్ పైనే వస్తున్నాయి. దీంట్లో మనం ఇలాంటి పద్ధతులు అంటే ప్రాజెక్ట్ పద్ధతి,
ప్రాజెక్ట్ మెథడ్. నెక్స్ట్ హ్యూరిస్టిక్ పద్ధతి, హ్యూరిస్టిక్ మెథడ్. నెక్స్ట్ ఇండక్టివ్ డిటెక్టివ్ మెథడ్. ఎనాలిసిస్ సింథసిస్ మెథడ్. ఇవే కాకుండా యాక్టివిటీ మెథడ్. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్టివ్ మెథడ్. దీన్ని అప్రోచ్ అని కూడా అంటుంటాము. ఇప్పుడు దీన్ని వైగర్స్కి దీన్ని ఇంప్లిమెంట్ చేశారండి, ఇది ఎక్కువ ఉపయోగిస్తున్నాము. నెక్స్ట్ మన బీఈడీలో టీచింగ్ మెథడ్లో ఒక 5 year లెర్నింగ్ అనేది కూడా మనము ఉపయోగిస్తున్నాము. బట్ ఆల్మోస్ట్ వీటిపైన ఫోకస్ చేస్తాడు. ఇప్పటివరకైతే వీటిపైన క్వశ్చన్స్ ఏం రాలేదు. బట్ ఇవి లేటెస్ట్ కన్స్ట్రక్టివ్ మెథడ్ అండ్ 5 learning మెథడ్స్ కూడా మెథడ్సే. సో ఇవన్నీ కూడా స్టూడెంట్ సెంట్రిక్ మెథడ్స్. సో వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. వీటి గురించి ఏమి ఇస్తారంటే ప్రాజెక్ట్ మెథడ్లో స్టెప్స్ ఏంటి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దీనివల్ల కంటెంట్ మనం ఇన్ టైంలో యూజ్ చేస్తా అంటే కంప్లీట్ చేస్తామా లేదా, అంటే లోపాలు కూడా ఏమున్నాయి దీనికి అని చెప్పేసి క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది. హ్యూరిస్టిక్ మెథడ్ కూడా, హ్యూరిస్టిక్ మెథడ్ హెచ్ఈ నీల్ ఆంగ్స్ట్రామ్ అనే వ్యక్తి దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో దీనిలో ఉన్న స్టెప్స్ ఏంటి, దీని యొక్క మెరిట్స్ ఏంటి, డీమెరిట్స్ ఏంటి అని చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్, దీనికి సంబంధించిన అంశాలు కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మెరిట్స్ ఏంటి, డీమెరిట్స్ ఏంటి, ఇండక్టివ్ మెథడ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేశారు. సో ఈ విషయాలు మనం దీంట్లో చదువుకోవటం వల్ల టోటల్గా స్టూడెంట్ సెంట్రిక్ మెథడ్కి సంబంధించిన బిట్లను మనం ఈజీగా చేయగలుగుతాము. నెక్స్ట్ ఎనాలిసిస్ సింథసిస్ మెథడ్. సో ఈ బిట్స్ గురించి కూడా అంటే ఈ కంటెంట్ ఈ విషయాలపైన కూడా మనము ఎక్కువ ఫోకస్ చేసినట్టయితే టీచింగ్ మెథడ్స్లో మనము ఈజీగా పాయింట్లు గెయిన్ చేయొచ్చు, మార్క్స్ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ చాప్టర్లో మనం చూసినట్టయితే లాస్ట్ బోధన ఉపకరణాలు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. అసలు బోధన ఎఫెక్టివ్గా జరగాలి అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ని ఉపయోగించాలి. అంటే టీచింగ్ అనేది 1 man షో కాదు. అంటే పాసివ్ మెథడ్లో అంటే స్టూడెంట్స్ పాసివ్ మోడ్లో ఉండి ఒక టీచరే యాక్టివ్గా టీచ్ చేస్తుంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది సక్సెస్ అవ్వదు. కాబట్టి టీచర్ టీచ్ చేసేటప్పుడు ఎఫెక్టివ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ని ఉపయోగించాలి. మరి ఆ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఎలా ఉపయోగించాలి, ఎన్ని రకాలు ఉంటాయి, ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఏవి ఎఫెక్టివ్గా ఉపయోగపడతాయి అనేది మనము ఈ టాపిక్లో ఎక్కువ నేర్చుకోవాల్సి ఉంటుంది. చేసుకుంటే ఒక బిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. దీంట్లో మనం ఎక్కువ దృశ్య ఉపకరణాలు, నెక్స్ట్ శ్రవణ ఉపకరణాలు, శ్రవణ ఉపకరణాలు అంటే ఏంటిది, ప్రొజెక్టర్ ఎలా ఉపయోగించుకోవాలి, నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డ్స్ను ఎట్లా ఉపయోగించుకోవాలి, అంటే బ్లాక్ బోర్డ్, మనకు గ్రీన్ బోర్డు ఉపయోగిస్తుంటాం. వీటి గురించి అంటే ఆర్టీఎల్ఎం ఎంత ఎఫెక్టివ్గా విద్యార్థులకు ఉపయోగపడుతుంది అనే దానిపైన మనకు బిట్ అడిగే అవకాశం ఉంటుంది. సో వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, దట్ ఈస్ ద టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. ఫస్ట్ చాప్టర్లో లాస్ట్ పాయింట్ ఈజ్ ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్ సిస్టమ్. ఇక్కడ ఎవాల్యుయేషన్ సిస్టమ్ దీంట్లో నుంచి ఖచ్చితంగా 2 marks 2 to 3 marks ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఎవాల్యుయేషన్ సిస్టమ్ నుంచి. ఈవెన్ ఒక్కొక్కసారి అబ్రివేషన్ కూడా అడగటం జరిగింది. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిసిఈ అని చెప్పేసి, సిసిఈ కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ అని. దీంట్లో మనం చూసుకున్నట్టయితే మనకు మెజర్మెంట్, టెస్ట్, ఎవాల్యుయేషన్ యొక్క డెఫినేషన్స్ అడగటం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్ చాప్టర్. ఇక్కడ మనకి ఎక్కువ నేర్చుకోవాల్సి ఉంటుంది. టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్. టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్లో మ్యాక్సిమం ఈవెన్ యూజీసీ నెట్లో కూడా టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ పైన అట్లీస్ట్ 2 or 3 బిట్స్ ఉంటుంటాయి. టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్లో జనరల్గా అందరికీ తెలుసు ఎవాల్యుయేషన్ పద్ధతి ఎలా, అసలు ఎవాల్యుయేషన్ ఎందుకు చేస్తాము,
బోధన తర్వాత విద్యార్థి యొక్క విద్యా సామర్థ్యాలను తెలుసుకోవటం కోసం మనం ఎవాల్యుయేషన్ చేస్తాము. మరి ఆ ఎవాల్యుయేషన్ ఎలా చేయాలి, ఎన్ని రకాలుగా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది ఎవాల్యుయేషన్ సిస్టంలో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బట్ మనం ఎక్కువగా ఉపయోగించేది ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అండ్ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అండ్ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్, డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్. బట్ ఎక్కువగా వీటిపైన ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అండ్ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ పైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ ఎవాల్యుయేషన్ ఇదొకటి. టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఉంది ఒక ఇంపార్టెంట్. అయితే టెక్నిక్స్ ఆర్ టూల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్. టూల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అంటే సాధనం అండి. సో ఏ సాధనాలు ఉపయోగించి ఎవాల్యుయేషన్ చేస్తాము అనేది ఇవి టైప్స్. అయితే మనకి టూల్స్లో ఏవి అంటే ఓరల్ టెస్ట్, మూల్యాంకన సాధనాలు మనం చూసినట్టయితే దాంట్లో ఓరల్ టెస్ట్, రిటన్ టెస్ట్, అబ్జర్వేషన్. ఒక 2-3 టైమ్స్ దీనిపైన బిట్ అడగటం జరిగిందండి. విద్యార్థులను మొదటగా మనం ఏ విషయం ద్వారా ఎట్లా వాళ్ళ విద్యా సామర్థ్యాలు అంటే ఒక విద్యార్థి మనం చెప్తుంది వింటుండా లేదా ఫస్ట్ తెలుసుకోవాలి అంటే అబ్జర్వేషన్ ఈజ్ ద బెస్ట్ టూల్ ఇన్ ద ఎవాల్యుయేషన్. ఫస్ట్ ఒక విద్యార్థి నేర్చుకుంటుండా, అసలు మనం చెప్తుంది వింటున్నాడా లేదా అనేది తెలుసుకుంటానికి బెస్ట్ టూల్ ఈజ్ అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ కూడా మనకు ఎవాల్యుయేషన్లో ఒక టూల్. నెక్స్ట్ రిటన్ టెస్ట్, ఓరల్ టెస్ట్, ఇలా డిఫరెంట్ పర్ఫార్మెన్స్ టెస్ట్. సో ఇలా డిఫరెంట్ టెస్ట్లో మనము ఇక్కడ ఫస్ట్ చాప్టర్లో లాస్ట్ వన్ మూల్యాంకన విధానాలు, వీటి గురించి మనం చూసినట్లయితే ఇది రిటన్ టెస్ట్. నెక్స్ట్ ఎట్ ద సేమ్ టైం ఉత్తమ నికష లక్షణాలు అంటే ఒక టెస్ట్కు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అంటే టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు ప్రశ్నలు సమాధానాలు ఇవ్వకుండా అవి ఏ రకంగా ఉండాలి అంటే ఒక విద్యార్థి యొక్క సామర్థ్యాలు పర్ఫెక్ట్గా వాటి రిజల్ట్ వచ్చేటట్టు ఉండాలి అంటే కొన్ని లక్షణాలు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దాంట్లో మనకు ప్రామాణికత, విశ్వసనీయత, పరీక్షా సమయము, లక్ష్యాత్మకత, సమగ్రత అని చెప్పేసి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. వీటిపైన కూడా మనకు ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అసలు సప్రమాణత అంటే ఏంటిది, ప్రామాణికతనే సప్రమాణత అని కూడా అంటాము. విశ్వసనీయత అంటే ఏంటి అంటే ఒక క్వశ్చన్ పేపర్ని. సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. నెక్స్ట్ పరీక్షా సమయము, లక్ష్యాత్మకత అనేది గురించి. నెక్స్ట్ ఆచరణాత్మకత అంటే ఒక టెక్స్ట్ కండక్ట్ చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి అంటే విద్యార్థులకు డిస్టర్బెన్స్ లేకుండా ఇన్ టైంలో ప్రిపేర్ అయ్యేటట్టు, ఇన్ టైంలో రాసేటట్టు, క్వశ్చన్స్ టైం ఫ్యాక్టర్ కూడా చూసుకుంటూ మనము మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఫస్ట్ చాప్టర్ గురించి. బట్ ఎక్కువ బిట్స్ మనకు ఫస్ట్ అంటే ఎక్కువ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా విరివిగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనకు ఫస్ట్ చాప్టర్లో ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకు ఇక్కడ చూడండి రీసెర్చ్ యాప్ట్యూడ్. సో ఇది రీసెర్చ్ ఆప్ట్యూడ్ పైన ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే వీటిపైన మనము ప్రాక్టికల్గా నేర్చుకునే థియరీ లాగానే అడుగుతాడు కాబట్టి బిట్స్ మనం ఎక్కువగా థియరీ పార్ట్ ఎక్కువ అర్థం చేసుకొని చదువుకోవాల్సి వస్తుంది. రీసెర్చ్ ఆప్ట్యూడ్లో రీసెర్చ్ మీనింగ్, టైప్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్, పాజిటివిజం అండ్ పోస్ట్ పాజిటివిస్టిక్ అప్రోచ్ టు రీసెర్చ్. సో మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్, ఎక్స్పెరిమెంటల్, డిస్క్రిప్టివ్, హిస్టారికల్, క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్ అండ్ ఫండమెంటల్ రీసెర్చ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ ఉంటాయి. వాటి బెనిఫిట్స్ ఏంటిది, ఏ టైప్ ఆఫ్ రీసెర్చ్ దేనికి ఉపయోగపడుతుంది అనే దాని గురించి మనం ఎక్కువ ఇక్కడ ఫోకస్ చేయాల్సి వస్తుంది. స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ అంటే పరిశోధన సోపానాలు అంటే ఒక రీసెర్చ్ చేసేటప్పుడు ఏ సోపానాలు అవలంబించాలి ఇవి ఎక్కువగా అడుగుతుంటాడు బిట్స్ రూపంలో. ఇది రీసెర్చ్ స్టెప్స్ ఏంటిది అంటే ఫస్ట్ మనం క్వశ్చన్ని ఫ్రేమ్ చేసుకోవటం అంటే దేనిపైన మనకు రీసెర్చ్ చేయాలి అంటే ఫస్ట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవాలి. క్వశ్చన్ని ఫ్రేమ్ చేసుకున్న తర్వాత దానికి తగ్గ డెఫినేషన్స్ ఇచ్చుకోవాలంటే స్టెప్స్ ఉంటాయి. క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవటము, తర్వాత వాటికి డెఫినేషన్స్ రాసుకోవటము, హైపోథెసిస్ క్రియేట్ చేసుకోవటం. హైపోథెసిస్ అంటే ఏంటి
అసలు ఎలా క్రియేట్ చేసుకోవాలి, దీనిపైన కూడా బిట్స్ ఎక్కువ వస్తుంటాయి మనకు. హైపోథెసిస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, నెక్స్ట్ మనకు ఎలా రాయాలి, సో వీటిపైన డిఫరెంట్ స్టెప్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఎలా ఇవ్వాలి, కన్క్లూజన్ ఎలా ఇవ్వాలి, ఒక పరిశోధన చేసేటప్పుడు ఏ వాల్యూస్ ఫాలో అవ్వాలి అనేది మనము ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్ మనకు ఇక్కడ రైట్, మెథడ్స్ స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ థీసిస్ అండ్ ఆర్టికల్స్ రైటింగ్, ఫార్మెట్ అండ్ స్టైల్స్ ఆఫ్ రిఫరెన్సింగ్. థీసిస్ రైటింగ్ ఎలా ఉంది అంటే ఫస్ట్ మనకు టైటిల్ పేజ్, ఎక్నాలెడ్జ్మెంట్, ఫ్రీ పేజ్, కాంటెంట్ ఆర్ ఇండెక్స్, బిబ్లియోగ్రఫీ, బాడీ ఆఫ్ ద థీసిస్ ఎలా రాయాలి, ఫాంట్ సైజ్ ఎలా ఉండాలి, హెడ్డింగ్ ఫాంట్ సైజ్ ఎలా ఉండాలి, ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ మనం చదువుకున్నప్పుడు ఆ క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయగలుగుతాము. థీసిస్ రైటింగ్లో మనము కాపీ చేస్తున్నారు అంటుంటారు చాలామంది. థీసిస్ రైటింగ్లో ఏ ప్యాటర్న్ అది కాపీ చేయకుండా ఉండటానికి ప్లాగరిజం చెక్ అని ఉంటుంది. దానికి సంబంధించిన వెబ్సైట్స్ కూడా రీసెంట్గా క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది. ఏ వెబ్సైట్స్ అయితే ప్లాగరిజం చెక్ మనకు ఈజీగా వాళ్ళు కాపీ చేసింది అర్థమవుతుందని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ ఎవరు పిహెచ్డి చేసినా ఆ థీసిస్ రాసిన తర్వాత వాళ్ళని ప్లాగరిజం చెక్ చేస్తుంది. అంటే ఎంతవరకు వీళ్ళు కాపీ చేశారని ఒక లిమిట్ ప్రకారం ఒక 10% ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎక్సెస్ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ థీసిస్ రీరైట్ రాయాల్సి ఉంటుంది, అంటే కాపీ లేకుండా. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ ఐసీటీ ఇన్ రీసెర్చ్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ చేసేటప్పుడు ఎక్కువగా మనము ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉపయోగిస్తాం. ఇప్పుడు రీసెర్చ్ చేసేటప్పుడు చాలామంది కూడా ఉపయోగించేది గూగుల్ ఫామ్స్ యూజ్ చేస్తున్నారు. ఒకప్పుడు రీసెర్చ్ డేటా మనం ఉపయోగించాలి అంటే ఆ డేటా తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి ఆ పేపర్స్ ఇచ్చి కలెక్ట్ చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా ఉండటానికి బెస్ట్ రీజన్ ఏంటి అంటే ఐసీటీ గూగుల్ ఫామ్ ప్రిపేర్ చేసుకొని దాని ద్వారా గూగుల్ ఫామ్ ద్వారా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే వాళ్ళు దానికి ఆన్సర్ చేస్తారు. ఆన్సర్స్ని బట్టి మన రీసెర్చ్ని మనకు డేటా ఇంటర్ప్రిటేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. వచ్చిన డేటాకు రిజల్ట్ కూడా ఐసీటీ ద్వారా మనం ఈజీగా చేయగలుగుతాం. అంటే స్టాటిస్టికల్ టెస్ట్ చేసేటప్పుడు ఈజీగా కూడా మనకు ఐసీటీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రీసెర్చ్ ఎథిక్స్ ఎప్పుడు చెప్పాను అంటే కాపీరైట్ ఎక్కువ కాపీ చేయకుండా ఓన్గా ఎలా చేసుకోవాలి. ఒక రీసెర్చ్ అనేది మళ్ళీ ఫ్యూచర్లో చాలామందికి పడే విధంగా ఉండాలి. కాబట్టి రీసెర్చ్ మినిమం నామ్స్ ఎవరిది కాపీ చేయకుండా ఉపయోగపడేలాగా ఎక్కువ సంవత్సరాలకు ఉపయోగపడేటట్టు ఆ పరిశోధన ఉండాలి. సో ఈ రీసెర్చ్ ఎథిక్స్ కూడా మనం ఫాలో అవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ మనకు కాంప్రిహెన్షన్, థర్డ్ యూనిట్ వచ్చేసి రీడింగ్ కాంప్రిహెన్షన్. సో సెట్ మనకు తెలంగాణ స్టేట్లో తెలుగు మీడియంలోనే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఈజీ అసలు సెట్ పేపర్లో ఒక ఈజీగా 5 బిట్స్ మనం అటెంప్ట్ చేయగలుగుతాం. 5 బిట్స్ మనం పక్కకు పెట్టుకోవచ్చు అంటే కొద్దిగా రీడింగ్ కాంప్రిహెన్షన్ అనే చెప్పవచ్చు. బట్ ఇప్పుడు అది కూడా కొద్దిగా అబోవ్ యావరేజ్ స్టఫ్ ఇస్తున్నాడు. అంటే ఒక అవుట్ ఆఫ్ 5 బిట్స్లో 3 బిట్స్ మనం ఈజీగా చేయగలుగుతాం. బట్ ఒక 2 బిట్స్ మాత్రం ఆ కంటెంట్కి రిలవెంట్గా అంటే ఆ ఇచ్చిన ప్యాసేజ్కి రిలవెంట్గా అడుగుతున్నాడు. సో ఆ బిట్ కోసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనము ఆ పేరాలో ఆన్సర్ని వెతకకూడదు. అంటే పూర్తిగా ఆ పేరాని చదువుకొని దాని రిలవెంట్ ఆన్సర్ ఏదన్నా ఉంది అంటే రాయగలగాలి తప్పించి చాలామంది ఒక అట్లీస్ట్ ఒక 3 బిట్స్ ఈజీగా మన ప్యాసేజ్లో దొరుకుతాయి. 4th or 5th బిట్ మాత్రం కొద్దిగా మనం ఆలోచించి చేయాల్సి ఉంటుంది. అలా కొద్దిగా ప్రాక్టీస్ చేయగలిగినట్లయితే ఖచ్చితంగా మనము రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఈజీగా 5 మార్క్స్ మనము ఈజీగా గెయిన్ చేయొచ్చు సెట్ పేపర్లో. నెక్స్ట్ చాప్టర్ చూద్దాం మనం. దిస్ ఈజ్ 4th చాప్టర్, కమ్యూనికేషన్. రైట్. సో కమ్యూనికేషన్ మీనింగ్, టైప్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఎస్పెషల్లీ రీసెంట్గా నెట్లో ఎక్కువ బిట్స్ ఇస్తున్నది, తక్కువ కంటెంట్ ఎక్కువ బిట్స్ ఇస్తున్న టాపిక్ అంటే కమ్యూనికేషనే. సో ఇక్కడ కమ్యూనికేషన్ మొత్తం ఎస్పెషల్లీ టీచింగ్లో కమ్యూనికేషన్ మొత్తము 3 మధ్యనే నడుస్తుంటుంది. అదేంటిది స్టూడెంటు, టీచరు, కంటెంట్. ఆ కంటెంట్ ఏ మోడ్లో ఇస్తున్నాము. సో అంటే మెసేజ్, ఎన్కోడింగ్, సెండర్. ఒకసారి నేను అవి చూపిస్తాను. పేజ్ రైట్. సో ఇక్కడ చూడండి. సో మనకు కమ్యూనికేషన్లో కొన్ని పాయింట్స్ మనం ఫోకస్ చేసినట్లయితే ఇక్కడ మెసేజ్ ఉంటుంది. మెసేజ్ అంటే మనకు టీచింగ్ అన్నట్టు, అంటే కంటెంట్ నాలెడ్జ్. ఈ మెసేజ్ నెక్స్ట్ ఎన్కోడింగ్. మెసేజ్, ఎన్కోడింగ్,
మెసేజ్, ఎన్కోడింగ్, సెండర్. ఇక్కడ సెండర్ ఎవరు? టీచర్, సెండర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ఛానల్, ఛానల్. నెక్స్ట్ రిసీవర్, రిసీవర్. నెక్స్ట్ డీకోడింగ్, డీకోడింగ్. నెక్స్ట్ వన్ ఫీడ్బ్యాక్, ఫీడ్బ్యాక్. సి ఆల్మోస్ట్ బిట్స్ ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈజీగా 2 బిట్స్ కమ్యూనికేషన్లో చేయొచ్చు. మెసేజ్, ఎన్కోడింగ్, సెండర్, ఛానల్, ఛానల్, రిసీవర్, డీకోడింగ్, ఫీడ్బ్యాక్. సి ఇక్కడ మెసేజ్ ఏంటిది? కంటెంట్ నాలెడ్జ్. ఎన్కోడ్ చేసేది ఎవరు? టీచరే ఎన్కోడ్ చేస్తారు. సెండ్ చేసేది కూడా టీచరే సెండ్ చేస్తాడు. ఛానల్ ఏంటంటే ఏ రకంగా పంపిస్తున్నాడు, మెయిల్ ద్వారానా, టీచింగ్ ద్వారానా, ఎఫెక్టివ్ టీఎల్ఎం ద్వారానా. నెక్స్ట్ రిసీవర్, ఇక్కడ స్టూడెంట్, రిసీవ్ చేసుకునేది మనకు స్టూడెంట్. స్టూడెంట్ అంటే పంపించిన దాన్ని, ఎన్కోడ్ చేసిన దాన్ని స్టూడెంట్ నేర్చుకుంటానికి ఏ రకంగా డీకోడింగ్ చేసుకుంటాడు. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ అంటే స్టూడెంట్ నేర్చుకున్న తర్వాత మనకు వచ్చేదే మనకు ఫీడ్బ్యాక్. అంటే మంచిగా నేర్చుకుంటున్నాడా, చెడ్డగా నేర్చుకుంటున్నాడా, అంటే ఆమె నేర్చుకుంటున్నాడా, నేర్చుకోవట్లేదా, ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాడు అనేది మనకు ఫీడ్బ్యాక్. అంటే కమ్యూనికేషన్ అంటే ఇక్కడ స్టూడెంటు, టీచరు, సొసైటీ, కమ్యూనికేషన్కి సంబంధించిన బిట్స్ కొన్ని ఉంటాయి. ఎక్కువ మాత్రం స్టూడెంట్ టీచర్కి సంబంధించిన కమ్యూనికేషన్ బిట్సే మనకు సెట్లో అడగటం జరుగుతుంది. దీనిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. టైప్స్ ఆఫ్ మనం కమ్యూనికేట్ ఎలా చేస్తాం? ఇప్పుడు నేను కమ్యూనికేట్ ఎలా చేస్తున్నాను? నా కంటెంట్ని ఓరల్గా చేస్తున్నాను. ఓరల్ అంటే ఓరల్గా కమ్యూనికేట్ చేయొచ్చు, రిటర్న్గా కమ్యూనికేట్ చేయొచ్చు. వెర్బల్ కమ్యూనికేషన్, ఓరల్గా రిటర్న్గా చేస్తున్నాను అంటే వర్బల్గా, వర్బల్ ఆర్ నాన్ వర్బల్. వర్బల్ అంటే ఇలిటరేట్ వాళ్ళందరికీ వర్బల్ కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది. సో ఎట్ ద సేమ్ టైం ఎలాంగ్ విత్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే అశాబ్దిక సమాచార ప్రసారం కూడా మనకు విద్యావంతులకు కానీ విద్యావంతులు కాని వాళ్ళకు కానీ మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది, వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. అంటే ఇలిటరేట్స్ కూడా మనం బోధించడానికి, ఈవెన్ టీచ్ చేసే పిల్లలకు కూడా ముఖ కవళిక ద్వారా, ఎక్స్ప్రెషన్స్ ద్వారా, స్పర్శ ద్వారా అంటే నాన్ వెర్బల్ మెథడ్స్ ద్వారా కూడా సమాచారాన్ని అంటే కంటెంట్ నాలెడ్జ్ని మనం కమ్యూనికేట్ చేయడానికి టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ గురించి కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫార్మల్ కమ్యూనికేషన్, ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్, టైప్స్ ఆఫ్ ఫార్మల్ కమ్యూనికేషన్, టైప్స్ ఆఫ్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అనేవి కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. దీంట్లో కూడా ఎక్కువ ఫార్మల్ అండ్ నాన్ ఫార్మల్ కమ్యూనికేషన్ పైన బిట్స్ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫార్మల్లో ఒక 3 టైప్స్, నాన్ ఫార్మల్లో మళ్ళీ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి కాబట్టి నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఉండే హజార్డ్స్ అంటే అడ్డంకులు ఏంటి కమ్యూనికేట్ చేసేటప్పుడు? ఇప్పుడు నేను అంటే ఉపాధ్యాయుడు బోధిస్తున్నది విద్యార్థికి విషయ పరిజ్ఞానం అందకుండా ఉండటానికి కారణం ఏంటి? సౌండ్ కావచ్చు. అంటే ఒకవేళ విద్యార్థి బాగా వినాలి అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, అంటే ఎన్విరాన్మెంటు మంచిగా ఉండాలి. బయట సౌండ్ ఎక్కువ ఉంటున్నప్పుడు కూడా అంటే ఎక్కువ సౌండ్స్ కూడా ఉపాధ్యాయుడు చెప్తున్నప్పుడు విద్యార్థి నేర్చుకుంటానికి ఒక అవరోధం అయి ఉండొచ్చు. నెక్స్ట్ ప్రొజెక్టర్ ఉపయోగిస్తున్నాను టీచ్ చేసేటప్పుడు, అంటే ప్రొజెక్టర్ ద్వారా నా కంటెంట్ కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నాను నా విద్యార్థులకు. అలాంటప్పుడు పవర్ కట్ అవుతుంది. సో పవర్ కట్ అవ్వటం వల్ల విద్యార్థులకు అనేది కాన్సన్ట్రేషన్ పోతుంది. సో దట్ ఈజ్ అది కూడా మనకు ఒక అడ్డంకి అవుతుంది. సో డిఫరెంట్ పర్సనల్ బారియర్స్ ఉంటాయి. అంటే పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఉండటం వలన, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండటం వలన క్లాసు సరిగ్గా వినరు. అంటే అలాంటప్పుడు కూడా కమ్యూనికేషన్ అంటే మనం అందించాల్సి ఉన్న విషయ పరిజ్ఞానం విద్యార్థులకు సరిగ్గా చేరలేకపోవచ్చు, అంటే వాళ్ళు సరిగ్గా నేర్చుకోలేరు. సో ఉపాధ్యాయుడు బోధించాలి అన్నప్పుడు విద్యార్థి సంసిద్ధతతో ఉన్నాడా లేదా అనేది ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు చూసుకోవాలి. అంటే ఎందుకంటే విద్యార్థి సంసిద్ధతతో లేనప్పుడు, అంటే వినటానికి రెడీగా లేనప్పుడు ఉపాధ్యాయుడు ఎంత బోధించినా కానీ ఆ కమ్యూనికేషన్ అనేది సక్సెస్ అవ్వదు. సో వీటికి సంబంధించిన అంటే సమాచార ప్రసారానికి కానీ సమాచార ప్రసార యొక్క చేయటానికి జరిగే అవరోధాల గురించి కానీ మనము చదువుకోవాల్సి వచ్చినప్పుడు దీనికి సంబంధించిన బిట్ మనం ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాం. అదేవిధంగా మాస్ కమ్యూనికేషన్ మనకు బాగా తెలుసు. న్యూస్ పేపర్స్, టెలివిజన్, మనకు టీవీ, రేడియో, ఇప్పుడు ఐసీటీ, ఇంటర్నెట్ ఇవన్నీ కూడా మనకు మాస్ కమ్యూనికేషన్ ద్వారా మనం సమాచార ప్రసారం చేయటం జరుగుతుంది. నెక్స్ట్ చాప్టర్ చూద్దాం మనం.
యా, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్ట్యూడ్. సో టైప్స్ ఆఫ్ రీజనింగ్, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, కోడ్ అండ్ రిలేషన్షిప్, మ్యాథమెటికల్ యాప్ట్యూడ్, ఫ్రాక్షన్. సో ఇక్కడ మ్యాథ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ప్రాక్టీస్ ఎక్కువ చేసినప్పుడే ఆ బిట్ అటెంప్ట్ చేయగలుగుతాము. ఇక్కడ మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ యాప్ట్యూడ్ ఉంటుంది. టైప్స్ ఆఫ్ రీజనింగ్, వాట్ ఎవర్ ఎన్ని టైప్స్ ఉన్నా కానీ మనం బిట్స్ అటెంప్ట్ చేయగలగాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ఒకప్పుడు ఈ ఫ్రాక్షన్స్ టైం ప్యూర్ మ్యాథ్స్ కంటెంట్ లేదు, ఇప్పుడు అది కూడా యాడ్ చేయడం జరిగింది. ఆ ఫ్రాక్షన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియోస్, ప్రపోర్షన్స్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్, యావరేజ్. సో మ్యాక్సిమం పర్సంటేజ్ పైన, ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ ఇంట్రెస్ట్ పైన ఎక్కువ, ఫ్రాక్షన్స్ పైన, టైమ్ అండ్ డిస్టెన్స్ పైన, వీటిపైన ఎక్కువ బిట్స్ అడుగుతున్నారు సెట్లో. సో వీటిపైన ప్రాక్టీస్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. రేషియో ఇది టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంటింగ్. పర్సంటేజ్ మీద మాత్రం ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది పర్సంటేజ్ పైన. నెక్స్ట్ వాట్ ఈస్ దిట్ వన్, ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్, టైమ్, డిస్టెన్స్, వీటిపైన మ్యాక్సిమం బిట్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, కోడ్, రిలేషన్షిప్స్. సో డిఫరెంట్ క్వశ్చన్స్. నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్ అంటే ఇక్కడ మనకు ఆల్ఫాబెట్స్ A to Z, రివర్స్ ఆల్ఫాబెట్స్ పైన మనకు ఒక లెటర్ ఇచ్చేసి రివర్స్, ఇప్పుడు ఏ ఇచ్చేసి ఏకి రివర్స్ అడగటము, రివర్స్ Z. సో ఇట్లా కోడింగ్ సిస్టమ్ ఇచ్చేసి బిట్స్ అడగటం జరుగుతుంటుంది. నెక్స్ట్ మనకి లెటర్ సిరీస్ అండ్ నెంబర్ సిరీస్ అంటే 2, 4, 6, 8 నెక్స్ట్ లెటర్, దీన్ని నెంబర్ సిరీస్ అంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక బిట్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సిరీస్, ఇప్పుడు చూడండి, ఇది చూడగానే అర్థమవుతుంది. ఈవెన్ ఆర్డర్ అంటే +2 యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్స్ వస్తుంటాయి. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ వచ్చేది 10, అంటే ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది మనకు +2 ఎడిషన్ +2 సిరీస్, ఇది దట్టు ఈవెన్. సో దీంట్లో ఆడ్లో కూడా ఇస్తుంటారు ఇలా 3, 5, 7, 9. నెక్స్ట్ ఇది చూసినప్పుడు సేమ్ ప్యాటర్న్ బట్ ఇక్కడ వి విల్ గెట్ ద ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ 7, 9. సి మనం ఇక్కడ +2 యాడ్ చేసినప్పుడు దీన్ని మనం లెటర్ సిరీస్ అంటారు, నెంబర్ సిరీస్ అంటాము. సో 11, దిస్ ఈస్ ద 11. సో ఇలా సిరీస్లో అడగొచ్చు, జంబ్లింగ్లో అడగొచ్చు. నెక్స్ట్ లెటర్ సిరీస్ కూడా అడగొచ్చు. లెటర్ సిరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ సిరీస్ అంటే ఇక్కడ ఆల్ఫాబెట్స్, ఇక్కడ చూడండి ఆల్ఫాబెట్స్. లెటర్ సిరీస్ అంటే A, Z, నెక్స్ట్ మనకు C, X, L. దీంట్లో ఏం ఫిల్ చేయాలి, లెటర్ సిరీస్ సో యాక్చువల్గా ఇది ఆల్ఫాబెట్లో రివర్స్ ఆర్డర్ అంటారు. సో ఎప్పుడైతే రీజనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు హౌ టు వి విల్ ఫైండ్ అవుట్ ద రివర్స్, కోడింగ్, డీకోడింగ్ అవన్నీ చూద్దాము. ఫస్ట్ చూడండి, A to Z, ఏ అనే లెటర్కి రివర్స్ లెటర్ Z, C అనే దానికి రివర్స్ లెటర్ Z ఆల్ఫాబెట్స్లో, నెక్స్ట్ L అనే దానికి రివర్స్ లెటర్ O. సో ఇలా రివర్స్ లెటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. బట్ ఇలా మనకు లెటర్ కోడింగ్ చేయటం ఉంటుంది, రిలేషన్షిప్స్ ఉంటాయి, అంటే ఒకదానికి రిలేషన్షిప్. సో ఇలా మనకు మ్యాథ్స్లో మనకు చేయాల్సి ఉంటుంది. డిస్కౌంట్, వీటిపైన కూడా చాలా క్లాసెస్ తీసుకోవాల్సి ఉంటుంది. టైం, ఫ్రాక్షన్, టైం, డిస్టెన్స్, రేషియో, ప్రిపోర్షన్స్, వీటిపైన. సో టోటల్గా మ్యాథమెటికల్, రీజనింగ్, యాప్ట్యూడ్ పైన ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. సో మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా టైం తగ్గించుకోవాలి అంటే కూడా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓవరాల్గా ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సిన చాప్టర్ అంటే మ్యాథమెటికల్, రీజనింగ్ అండ్ యాప్ట్యూడ్. దిస్ ఈస్ ద 5th చాప్టర్. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, అండర్స్టాండింగ్ స్ట్రక్చరల్ ఆర్గ్యుమెంట్స్. సో మనకు స్టేట్మెంట్స్ ఇస్తారు. స్టేట్మెంట్స్ ఒక్కోసారి 2 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఫైండ్ అవుట్ చేయమంటారు, ఒక్కొక్కసారి 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఫైండ్ అవుట్ చేయమంటారు. ఆర్గ్యుమెంట్స్ ఇచ్చేసి వాటిపైన సఫిషియెంట్గా 4 ఆప్షన్స్ ఇచ్చేసి ఫైండ్ అవుట్ చేయమంటుంటారు. వీటిపైన కూడా మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అనాలజీస్ పైన మన ఏ టాపిక్స్ వస్తాయో ఒకసారి చెప్తాను నేను. అనాలజీస్ పైన కూడా మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువనే వస్తుంటాయి. సో దీంట్లో కూడా వర్డ్ అనాలజీ, నెంబర్ అనాలజీ, ఆల్ఫాబెట్ అనాలజీ, దీంట్లో కూడా టైప్స్ ఉంటాయి. దీంట్లో మనకి ఇప్పుడు సిరీస్లో, మ్యాథమెటిక్లో సిరీస్లో నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్ అని ఎలా ఉందో అనాలజీలో కూడా మనకు నెంబర్ అనాలజీ, లెటర్ అనాలజీ అని చెప్పేసి మనకు టైప్స్ ఉంటాయి. అది కూడా మనం దీంట్లో ప్రాక్టీస్ చేయాలి. వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి.
వెన్ డయాగ్రామ్స్ అయితే ఈజీ, వాటిని కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుంటే మాత్రం ఈజీగా దీనిపైన మనం ఈజీగా 1 మార్కు గెయిన్ చేయొచ్చు. వెన్ డయాగ్రామ్స్ పైన మనము వీటిపైన కూడా మనం నేర్చుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ చాప్టరు ఇండియన్ లాజిక్, రైట్. సో ఇది 2019 తర్వాత మనకు సెట్లో కొత్తగా వచ్చిన కంటెంట్ ఇది. ఈ టాపిక్ మీన్స్ ఇండియన్ ఫిలాసఫీకి సంబంధించింది, ప్రమాణాస్, ప్రత్యక్ష. సో దీంట్లో బిట్ ఎలా ఉంటుంది అంటే యాక్చువల్గా ప్రత్యక్షకి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్ ఇచ్చేసి కింద ప్రత్యక్ష, ప్రమాణ, అనుమాన, అనుపలబ్ధి అని ఇచ్చిస్తుంటాడు. దీంట్లో ఏది కరెక్ట్ అనే బిట్ ఎక్కువగా అడుగుతుంటాడు. సో ఇక్కడ చూడండి, ఇండియన్ లాజిక్ ఇది ఫిలాసఫీకి సంబంధించిన కంటెంట్ ఇది. ప్రమాణాస్లో ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద, అర్ధపత్తి, మ్యాక్సిమం అర్ధపత్తి పైన చాలాసార్లు నెట్లో కూడా క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. అర్ధపత్తి పైన చాలాసార్లు, ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి దీనికి. ఈ ఎగ్జాంపుల్ పైన ఎక్కువసార్లు క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. అర్ధపత్తి, అనుపలబ్ధి. సో వీటి ఏంటి అంటే ప్రత్యక్ష అంటే ఏంటి, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. లిమిటెడ్ కంటెంటే ఉంటుంది, బట్ కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే మనం దీంట్లో బిట్ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ అనుమాన, ఇది కూడా అనుమాన వ్యాప్తి. అనుమాన అంటే ఏంటిది, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ పైనే మనకు క్వశ్చన్ అడగటం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఈ కింద ఏ ప్రమాణానికి సంబంధించింది ఇది అని, అనుమానాన, వ్యాప్తిన, లేకుంటే అర్ధపడితే, శబ్ద, ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన అనేది వీటి గురించి డీటెయిల్గా నేను ఇంకో వీడియోలో చెప్తాను. ప్రత్యక్ష ఇది పూర్తిగా ఫిలాసఫికల్ కంటెంట్ ఇది. ఓకే, ఇది ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. తక్కువ కంటెంటే ఉంటుంది మనకు, ఈజీగా మనం మార్క్స్ ఇక్కడ మనం గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, డేటా ఇంటర్ప్రిటేషన్. సో దీంట్లో మనకు స్టాటిస్టిక్స్, బార్ చార్టు, హిస్టోగ్రామ్, పై చార్టు, ట్యాబ్లర్ ఫామ్ ఇస్తుంటాడు, లైన్ చార్ట్ అండ్ మ్యాపింగ్ డేటా. ఆల్మోస్ట్ మనకు పై చార్ట్ ఇచ్చేసి బిట్స్ అడుగుతాడు. ట్యాబ్లర్ చార్ట్ అంటే ఒక ట్యాబ్లర్ ఫామ్లో మనకు సమ్ ఇచ్చేసి అడుగుతుంటాడు. నెక్స్ట్ మ్యాపింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా గవర్నెన్స్, సోర్స్ యాక్విజిషన్. సో ఇక్కడ మ్యాక్సిమం ఇప్పటి వరకు పై చార్ట్ ఒకటి ఇవ్వటం జరుగుతుంటుంది, దానిపైన 5 ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుందండి. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్. ఇది చాప్టర్, ఇది మనకు 7th చాప్టర్లో 5 క్వశ్చన్స్ గంచాట ఖచ్చితంగా అడుగుతారు. 5 క్వశ్చన్స్ అని చెప్పగలిగే చాప్టర్ అంటే ఇది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. రీడింగ్ కాంప్రిహెన్షను ఈ చాప్టర్కు ఖచ్చితంగా 100% 5 క్వశ్చన్స్ అని చెప్పగలవచ్చు. ఏ చార్ట్ ఇచ్చినా, పై చార్ట్ ఇచ్చినా, ట్యాబ్లర్ ఫామ్ ఇచ్చినా కానీ 5 బిట్స్ ఖచ్చితంగా ఇస్తాడు. సో దీన్ని కూడా మనం కొద్దిగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. స్టాటిస్టికల్ ఎనాలిసిస్ ఉంటుంది. ఒకసారి పై చార్ట్ ఇస్తాడు. పై చార్ట్ అంటే మనకి ఇలా పై చార్ట్ ఇచ్చేసి దాంట్లో కొద్దిగా సమ్ పర్సెంటేజ్ లాగా ఇచ్చేస్తుంటాడు. దానికి డిస్క్రిప్షన్ ఇచ్చేసి సమ్స్ కనుక్కోమని చెప్తుంటాడు. ఇట్లా 20%, 30% అని చెప్పేసి సమ్ ఇచ్చేసి, సో ఇలా మనకు క్వశ్చన్స్ ఇలా పై చార్ట్ ఇమేజే ఇచ్చేసి క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ అలా ఇవ్వటం జరుగుతుంది. సో దీనిపైన కూడా మనము ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎస్పెషల్లీ పై చార్ట్, ఒక ట్యాబ్లర్ ఫామ్ ఇచ్చేసి సమ్స్ ఎక్కువ ఇస్తుంటాడు, దానిపైన ఫోకస్ చేయాలి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి చూడండి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఒకప్పుడు చాలా ఈజీగా క్వశ్చన్స్ ఎలా ఉండేవి అంటే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ICT అని ఉండేది, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. బట్ ఇప్పుడు క్వశ్చన్స్ మాత్రం చాలా లేటెస్ట్గా అప్డేటెడ్ అయ్యి అడుగుతున్నారు. కాబట్టి దీంట్లో మీరు రోమ్ ఫుల్ ఫామ్స్ చదవటం కాదు, ప్రజెంట్ యాప్స్ గురించి, ఈవెన్ గవర్నమెంట్ ఎన్ని యాప్స్, లాక్డౌన్లో ఎన్ని యాప్స్ బ్యాన్ చేశారు అనే వాటి గురించి కూడా ఎక్కువ ఎట్ ద సేమ్ టైం కరెంట్ ఇష్యూస్, కరెంటు మ్యాటర్, దీనికి సంబంధించి ICTకి సంబంధించి కరెంటు మ్యాటర్ కానీ కరెంట్ ఇష్యూస్ కానీ ఎక్కువ చదవాల్సి ఉంటుంది. ICTకి సంబంధించి మనకు డిజిటల్, ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చాడు కూడా, డిజిటల్ ఇనిషియేటివ్స్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్స్లో ఎలా ఉపయోగపడుతుంది. మేబీ ఇక్కడ చూడండి నేను చెప్పాను కదా, హయ్యర్ ఎడ్యుకేషన్స్లో డిజిటల్ ఇనిషియేటివ్ అంటే వన్ ఆఫ్ ద ప్లాగరిజం. అంటే థీసిస్ రాసినప్పుడు ఎంతవరకు అది స్టాండర్డ్గా ఉంది తెలుసుకోవాలి అంటే దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. డిజిటల్ ఇన్వేషన్ ప్లాగరిజం చెక్ చేసినప్పుడు అది ఎంతవరకు కరెక్ట్గా స్టాండర్డైజ్డ్గా ఉంది ఆ థీసిస్ అనేది దీని ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా మనకు ICT గవర్నెన్స్ ఇన్ గవర్నమెంట్ ఆల్సో
గవర్నమెంట్ కూడా మనకి కొన్ని యాక్ట్స్ తీసుకురావటం జరిగింది ఐసీటీకి సంబంధించి. ఆర్టికల్ ఐ థింక్ ఉన్నాయి కొన్ని ఆర్టికల్స్. సో మనం వీడియో మళ్ళీ విడుదల చేసినప్పుడు చూద్దాము. ఐసీటీకి సంబంధించిన కొన్ని యాక్ట్స్ కూడా మనము చదువుకోవాల్సి ఉంటుంది. ఈ యూనిట్ సంబంధించిన క్వశ్చన్ అటెండ్ చేయాలి అంటే వీటిపైన ఫోకస్ చేసి చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకే, మిలీనియం డెవలప్మెంట్. సో దీంట్లో మిలీనియం డెవలప్మెంట్ మ్యాక్సిమం నెట్లో దీంట్లో బిట్టు లేకుండా నెట్ పేపర్ ఉండదు. ఈవెన్ సెట్ పేపర్లో కూడా అడుగుతున్నాడు. ఎవ్రీ ఇయర్ దీనిపైన ఉన్న అప్డేట్స్ మొత్తం ఖచ్చితంగా చదువుకోవాలి. ఏ ఇయర్లో ఇంప్లిమెంట్ చేశారు, ఎన్ని మిలియన్ డెవలప్మెంట్స్ పాయింట్స్ ఉంటాయి, సో మన స్టేట్స్ ఎట్లా ఫాలో అవుతున్నాయి మిలియన్ డెవలప్మెంట్, ఇవన్నీ బాగా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. హ్యూమన్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్స్. సో ఇవి ఒకటి, దేర్ ఇంపాక్ట్ అండ్ ద ఎన్విరాన్మెంట్ ఇష్యూస్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీనిపైన కూడా బిట్ అడుగుతుంటాడు మనకు. నెక్స్ట్ ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, ఆ పొల్యూషన్స్లో ఉన్న కెమికల్స్ ఏంటి, దానికి సంబంధించినవి, ఆ కెమికల్స్ వలన ఆ పొల్యూషన్స్ వలన మన బాడీలో ఏ పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది అనే క్వశ్చన్స్ కూడా ఎక్కువ అడుగుతున్నాడు. సో ఇవి మనము హజార్డ్స్ ఏంటిది, సో ఇవి ఎక్కువ చదువుకోవాలి. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ అండ్ సోషియో ఎకనామికల్ పొలిటికల్ డైమెన్షన్స్. క్లైమేట్ చేంజ్ పైన చాలా కంట్రీస్ సమిట్స్ కాన్ఫరెన్స్లో నిర్వహిస్తూ ఉంటారు. ఏ కంట్రీస్ పాల్గొన్నాయి, మన కంట్రీ ఎప్పుడు పాల్గొంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, వాటి గురించి ఎక్కువ నేర్చుకోవాల్సి ఉంటుంది మనము. ఇంపాక్ట్ ఆఫ్ పొల్యూషన్ హ్యూమన్ హెల్త్, ఇప్పుడే చెప్పాను మనకు ఆ పొల్యూషన్ అనేది హ్యూమన్ బాడీలో ఏ పార్ట్ పైన ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అనే వాటిపైన కూడా మనం ఎక్కువ చదువుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేచురల్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్, సోలార్ అండ్ ఎనర్జీ చాలాసార్లు దీంట్లో ఇచ్చాడు. ఎనర్జీ పర్సెంటేజ్ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో ఫ్రేమ్ చేయండి అని చెప్పేసి. అంటే మన కంట్రీలో ఎనర్జీ ఏ ఎనర్జీ ఎక్కువగా ఉంది, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, సాయిల్ ఎనర్జీనా, అది మనకు అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టండి అని చెప్పి అడగటం కూడా ఒక 2-3 టైమ్స్ అడిగాడు. కాబట్టి కొద్దిగా వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ న్యాచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎర్త్ కేక్స్, ఫ్లూయిడ్స్, మనకు సునామీ, వీటికి సంబంధించిన బిట్స్ మనం కొద్దిగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది క్లైమేట్ చేంజ్లో. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అండ్ ఎఫెక్ట్స్. ఇది లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు అని మనం చెప్పొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య సెట్ నెట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్న టాపిక్స్ ఇవి. ప్యారిస్ అగ్రిమెంట్ ఏ ఇయర్లో వచ్చింది, దాని అగ్రిమెంట్స్ డిమాండ్స్ ఏంటిది, ఏ కంట్రీస్ ఫాలో అయ్యాయి, ఏ కంట్రీ ఇనిషియేట్ తీసుకుంది ఆ సమ్మిట్కి, ఎవరెవరు అటెండ్ అయ్యారు, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి. సో ఇవన్నీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆబ్జెక్టివ్స్ అడిగేటప్పుడు కూడా ఏంటి సీక్వెన్స్లో పెట్టండి ఆబ్జెక్టివ్స్ అని చెప్పి అడగటం కూడా జరుగుతుంది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ రియో సమ్మిట్ ఏ ఇయర్లో జరిగింది, ఏ కంట్రీస్ పాల్గొన్నాయి, అప్పుడు పెట్టుకున్న రికమెండేషన్స్ ఏంటి, ఏ ఫాలో అయ్యారు, కన్వెన్షన్స్, డిఫరెంట్ కన్వెన్షన్స్, బయోడైవర్సిటీకి ఆ కన్వెన్షన్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి, ఎక్కడ జరిగాయి, ఏ కంట్రీస్ ఇనిషియేట్ తీసుకున్నాయి, వాళ్ళు ఏ గోల్ పెట్టుకొని ఆ కన్వెన్షన్స్ని కండక్ట్ చేసుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. అది కూడా మనము ఇక మాంట్రియల్ ప్రోటోకాల్ ఏ ఇయర్లో జరిగింది, రియో సమ్మిట్ ఏ ఇయర్లో జరిగింది, ఏ కంట్రీలో జరిగింది, ఏ కంట్రీస్ అటెండ్ అయిపోయినాయి, ఆ రియో సమ్మిట్ గోల్ ఏంటిది, అది ఎంతవరకు సక్సెస్ అయింది, ఇవన్నిటిపైన ఫోకస్ చేసినట్టయితే కొద్దిగా ఖచ్చితంగా దీనిపైన మనము క్వశ్చన్ని అటెండ్ అవుతాము. నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇన్స్టిట్యూషన్స్ హయ్యర్ ఎడ్యుకేషన్, రన్నింగ్ ఎడ్యుకేషన్, ఏన్షియంట్ ఇండియా, రైట్. సో ఏన్షియంట్ ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, గురుకులాస్ ఉండేవి అప్పుడు, వేదాలు చదివే వాళ్ళము. సో ఓకే, అక్కడ క్వశ్చన్స్ వాటిపైన ఉంటాయి అనేది కొద్దిగా బ్రీఫ్గా చదువుకుంటే సరిపోతుంది. పోస్ట్ ఇండిపెండెన్స్, ఇక్కడ చూడండి ఎవాల్యుయేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు మనకి, హయ్యర్ డిఫరెంట్ కమిషన్స్, చాలా కమిషన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన వచ్చినాయి. కానీ ఇక్కడ ఏంటిది అంటే ఎవాల్యుయేషన్, అంటే ఆ ఎడ్యుకేషన్ కమిషన్స్ ఎవాల్యుయేషన్ సిస్టమ్కి ఏం చెప్పాయని వాటిపైనే ఫోకస్ చేయాలి. అందుకే ఇక్కడ పాయింట్ ఇచ్చాడు, ఎవాల్యుయేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్. అంటే 1948 నుండి, ఫ్రమ్ 1948 ఫస్ట్ 1948లో మనకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కమిషన్ ఒకటి ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏర్పడిన విద్యా కమిటీలు, కమిషన్స్లో హయ్యర్ ఎడ్యుకేషన్, ఎవాల్యుయేషన్ అండ్ రీసెర్చ్ గురించి అవి ఏం చెప్పాయి అనే వరకు చదువుకుంటే సరిపోతుంది. వీటిని ఫోకస్ చేసేటప్పుడు మనకు ఓన్లీ ఏంటిది, ఎవాల్యుయేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా.
సో ఏ కమిటీస్లో ఏర్పడ్డాయి, వాళ్ళ రికమెండేషన్స్ ఏంటి, ఆ రికమెండేషన్స్లో కూడా స్పెషల్గా ఎవాల్యుయేషన్ రీసెర్చ్ గురించి అవి ఏం చెప్పాయి అని చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఓరియంటల్ కన్వెన్షనల్ లెర్నింగ్ ప్రోగ్రెస్ ఇన్ ద ఇండియా. సో ఇండియాలో వీటి గురించి ఎలా ఉంది, వాటి గురించి ఫోకస్ చేస్తే మనకు ఇది కూడా మనకు కొత్తగా జాయిన్ అయిన కంటెంటే. సో కొద్దిగా ఫోకస్ చేస్తే మనం ఈజీగా 1-2 చేయొచ్చు. నెక్స్ట్ ప్రొఫెషనల్ టెక్నికల్ స్కిల్స్ అండ్ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్లో రీసెంట్గా చాలా ఈవెన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలు కూడా వీటి గురించి మనకు చాలా చాప్టర్స్ రాయటం జరిగింది. ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ అండ్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ పైన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వీటిపైన ఏం చెప్పింది మనం ఫోకస్ చేస్తే కూడా మనం ఈజీగా ఒక బిట్టు మనం దీనిపైన చేయగలుగుతాము. నెక్స్ట్ వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. వాల్యూ ఎడ్యుకేషన్ చాలామందికి ఎలెక్టివ్ పేపర్ కూడా ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ సిస్టంలో వాల్యూ ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఏం ఫాలో అవ్వాలి వాల్యూ ఎడ్యుకేషన్లో అనేది మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాలసీస్, గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్స్. సో గవర్నమెంట్, ఎడ్యుకేషన్, ఎస్పెషల్లీ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన వచ్చిన పాలసీస్, గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఫోకస్ చేస్తే ఈజీగా దీంట్లో మనము బిట్ గెయిన్ చేయవచ్చు. సో ఇది మనకు టోటల్గా పేపర్ 1 సిలబస్. సో ఈ రకంగా ప్రతి ఒక్క చాప్టర్లో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ చాప్టర్స్ దగ్గర పెట్టుకొని ప్రీవియస్ బిట్స్లో ఆ చాప్టర్ నుంచి ఏ రకమైన ప్రశ్న అడిగారు అనేది మనం ఎనాలిసిస్ చేయగలిగితే మనం నెక్స్ట్ వచ్చే పేపర్ని ఈజీగా రాయగలుగుతాం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.